ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేటప్పటికి టిచ్చింగ్ వీడియో అండి. ఇందులో మొత్తం మనము హెమ్మింగ్కి ఏమి లేకుండా లైనింగ్ అనేది తిరగవేసుకుంటాం అనమాట. మెయిన్ క్లాత్ అయితే ఇలా సీదా ఉండాలండి పై వైపుకి. అది పై వైపున సీదా పెట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా పెట్టేసి ఒక పాదం అంచు ఖర్చుతోని కలుపుకొని ఈ విధంగా అయితే మనం టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము స్టార్ నెక్ అయితే తీసుకున్నాం కాబట్టి ఆ మధ్య మధ్యలో అయితే మనము సూది పాదం అనేది దింపాల్సి ఉంటుంది. అంటే సూది దింపాలండి. దింపిన తర్వాత క్లాత్ అనేది తిప్పుకున్న తర్వాతే కుట్టు వేసుకోవాలి. ఇలా మనం నడుము బెల్ట్ కూడా ఏం వేయట్లేదనమాట, అది కూడా మనం తిరగవేసుకుంటున్నాం. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి చక్కగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కట్టు, ఇక్కడ ఒక కట్టు, ఇక్కడ ఒక కట్టు ఇచ్చుకొని ఆ తర్వాత మనము ఈ లైనింగ్ అనేది తిరగవేసుకోవాలి. చూడండి ఇలా లైనింగ్ తిరగవేసుకున్న తర్వాత ఇలా సీదా అనుకొని చక్కగా ఎలా వచ్చిందనేది ఒకసారి చూసుకున్న తర్వాతే మనం చివరికి ఇలా క్లాత్ చివరికి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ మొత్తం లోపల వైపుకే వెళ్ళిపోవాలండి. పైకి ఏది కూడా లైనింగ్ అనేది కనపడకూడదు. నీట్గా కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడి నుంచి మనము ఇలాగా ఈ చివరికే కుట్టు అనేది వేసుకోవాలండి. ఇక్కడ మనం పాదం దించాలి. ఇలా దించిన తర్వాత సూది అనేది అక్కడ దించాలండి. దించిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఈ మూలలు ఉన్న సైడు మనం సూది దించి తర్వాత మనము క్లాత్ అనేది తిప్పుకున్న తర్వాత చివరికి ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా ఇలా కుట్టు వేసుకున్నాము. ఇప్పుడు మనము సైడ్ ఉన్న లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకోవాలండి. చక్కగా ఒక పాదం అంచు ఖర్చుతోని లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టక్స్ వేసుకోవాలి. టక్స్ వేసుకునేటప్పుడు భుజాలు అనేది సీదా చూసుకోండి. ఒక మడతలాగా పెట్టేసి ఇలా సీదా చూడండి భుజాలకు సీదా ఉండాలి. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. సీదా చూసుకొని ఈ రెండు ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఎంత పొడవు కావాలనేది 4 ఇంచులకి వేసుకోవచ్చు. 4.5 ఇంచులు కూడా బాగానే ఉంటుంది. ఇది 4.5 ఇంచులకి అయితే వేస్తున్నానండి. 4 ఇంచుల టక్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాం. ఫ్రంట్ భాగాలు కూడా మనము తిరగవేస్తున్నాం అనమాట. ఫ్రంట్ భాగం కూడా తిరిగేసేటప్పుడు చూడండి సీదా పై వైపుకే ఉండాలండి. మెయిన్ క్లాత్ దాని మీద లైనింగ్ అనేది ఇలా పెట్టాలి. మెయిన్ క్లాత్ అనేది పై వైపుకే సీదా ఉండాలన్నమాట. లైనింగ్ దాని మీద పెట్టిన తర్వాత కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక పాదం అంచు ఖర్చుతోని కుట్టు వేసుకున్నాక ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ అనేది తిరిగి వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా 2 కట్స్ అనేవి ఇలా ఇచ్చేసుకోండి. అంటే మనం లైనింగ్ అనేది మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా కట్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. కటింగ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లైనింగ్ అనేది లేదు, మన కుట్టు వేసింది కట్ అయిపోయిందంటే మనకి ఇలా తిరిగి వేసినప్పుడు దేనికి దానికి సపరేట్ అయిపోతుంది. దానికి చూసుకొని చక్కగా మనం లైనింగ్ అనేది తిరిగి వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. హెమ్మింగ్ చేసే పని ఉండదండి. ఇది కొంచెం పని తగ్గుతుంది కానీ ఫినిషింగ్ అనేది బాగానే ఉంటుంది. కానీ హెమ్మింగ్తోనే ఫినిషింగ్ ఇచ్చుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. అది కూడా నేను మరొక బ్లౌజ్ కుట్టేటప్పుడు హెమ్మింగ్ కోసం పెట్టి మనం ఇంకో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుందాం. మన వీడియోస్ బాగా చూడండి అండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. అర్థమవుతేనే మీరు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే కొంచెం చూసి వెళ్ళిపోతే అర్థం కాదండి. లాస్ట్ వరకు చూడండి. నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు కానీ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో బాగా క్లారిటీగా ఇంకా అర్థమయ్యేలాగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మనము టక్స్ వేసుకోవాలండి. టక్స్ వేసుకునేటప్పుడు కూడా ఈ భుజాలు సీదా చూసుకొని ఆ భుజాలకు సీదాకి ఇక్కడి నుంచి ఉక్స్ పట్టీల దగ్గరకి చూసారా ఇప్పుడు ఇది క్రాస్ వచ్చిందనమాట. క్రాస్ రాకుండా మనం భుజం సీదాగా రావాలన్నమాట. చూడండి ఇక్కడి నుంచి 2 ఇంచులు 2.5 ఇంచులకు వదిలేసి ఉక్స్ పట్టీ నుంచి మధ్యలోకి 2.5 ఇంచులు వదిలేసి టక్స్ అనేది అక్కడి నుంచి మనం టక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు భుజం సీదా వచ్చింది కదా, సేమ్ అలాగే రావాలండి. ఇట్లా కరెక్ట్గా అప్పుడు మనకి కప్స్ అనేది నీట్గా కుదురుతుందన్నమాట. ఇక్కడి నుంచి 3వ టక్స్ కూడా వేసేసుకోవాలి. చూడండి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత 2வது కూడా మనం సేమ్ అంతే వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు అనేది రెడీ చేసుకోవాలి. నేను షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా వేస్తానండి. మీరు ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది ఇలా కాదంటే వేరే విధంగా కూడా వేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను.
ఇప్పుడైతే చూడండి ఇలాగా షేప్ బెల్ట్ అనేది ఫస్ట్ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 రెడీ చేసుకున్న తర్వాత మనము ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ అయితే కాజా పట్టీకి అయితే తీసుకుంటున్నాము. ఈ కాజా పట్టీ ఇది స్ట్రిప్ క్లాత్ కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను క్లాత్ అనేది, అది కట్ చేశాను అనమాట. అలా కాకుండా మనం లైనింగ్తో జాయిన్ చేసుకొని వేసుకున్నంటే చాలా నీట్గా ఉంటుంది. మనకి ఎంత పీస్ కావాలనేది అంతే కట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది ఎక్స్ట్రా నేను కట్ చేసేసి చూడండి ఇలాగ ఇది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇలా కుట్టు వేసాను. అయినా కానీ మనకి ఇది దళసరిగా అనిపిస్తుంది కదా క్లాత్, బనారస్ క్లాత్ కాబట్టి కొంచెం హెవీ మందంగా అనిపిస్తుంది. అలాగైతే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుందండి. అందుకోసం అది కట్ చేసేసి మనం పల్స్గా ఉండేలాగే వేసుకోవాలి. అప్పుడు మనం అలా వేసుకోవాలంటే లైనింగ్ జాయిన్ చేసుకొని వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఉక్స్ పట్టీ వేసేసాను. ఇది ఉక్స్ పట్టీ అండి, కాజా పట్టీ అయిపోయింది. ఉక్స్ పట్టీ అనేది కుడుతున్నాము. సారీ, ఇదైతే లైనింగ్ పీస్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే కుట్టాల్సి ఉంటుందండి. మనం ఫస్ట్ సీదా వైపు నుంచి జాయిన్ చేసుకుంటే లోపల వైపుకి ఫోల్డ్ అయిపోతుంది అనమాట. అలాగైతే కుట్టుకోవాల్సింది. ఈ హ్యాండ్స్ కూడా మనం తిరగవేస్తున్నామండి. హెమ్మింగ్ కోసం అయితే ఏమి ఉంచట్లేదు. హ్యాండ్స్ కూడా మన జాయింట్లు పడతాయి. ఇందులో అయితే నేను జాయింట్లు అనేది చూపించలేదు, మరొక వీడియోలో జాయింట్లు అనేది చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మనకి హెమ్మింగ్ లేకుండా బ్లౌజ్ ఫాస్ట్గా అయిపోవాలి, ఏదన్నా మనం బయటకు వెళ్ళాలి ఫాస్ట్ కుట్టుకోవాలంటే ఇలాగైతే తొందరగా మనకు ఉపయోగపడుతుందండి. హెమ్మింగ్ ఉండదు, అలాగే మనకి బ్లౌజ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దానికోసం అయితే చూడండి మనం హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాము, బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాము, అలా ఫ్రంట్ భాగాలు రెడీ చేసుకున్నాము. ఇప్పుడు భుజాలు అనేది జాయిన్ చేసుకోవాలి. భుజాలు జాయిన్ చేసుకున్నాం, పాదం అంచు ఖర్చుతోని భుజాలు చక్కగా జాయిన్ చేసేసుకోవాలండి. 2 వైపులా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి హ్యాండ్స్కి మనం లోతు తీయలేదు. ఇప్పుడు మనము కుట్టుకుని అప్పుడు హ్యాండ్స్ మనకి సంఖ భాగంకి అంటే ఆమ్ రౌండ్కి సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్ లోత్ అనేది తీస్తున్నాను. చూసారా, ఈ విధంగా కుట్టేటప్పుడు లోతు తీసుకోండి. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి హ్యాండ్ అటు ఇటు అవుతుందన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి, తప్పకుండా పాటించుకోండి. కుట్టేటప్పుడే హ్యాండ్ లోతు తీయండి. కటింగ్లో ఫ్రంట్ భాగం మనం లోతు తీస్తాం కాబట్టి కుట్టేటప్పుడు హ్యాండ్ ఫ్రంట్ భాగం లోతు అనేది తప్పకుండా కుట్టేటప్పుడు తీసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది అటు ఇటు అవ్వదండి, చాలా బాగా వస్తుంది. నేనైతే ఇలాగే తీస్తాను. ఇప్పుడైతే మన సైడ్ చూడు హ్యాండ్లని హ్యాండ్స్ వేసేసాం కదా, వేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్లు జాయిన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎలా వచ్చింది అనేది ఒకసారి బ్లౌజ్ అనేది సీదా పట్టుకొని చూడండి. ఆ చివరికి ఒక కుట్టు అనేది వేసుకోండి. చూడండి ఇక్కడి నుంచి ఇలా సమానంగా పట్టి చూసిన తర్వాత ఈ చివరికి అనేది మనం కుట్టు వేసుకున్నామంటే మనకి అప్పుడు బ్లౌజ్ సైజ్ చూసుకోండి. మనకి ఆది బ్లౌజ్ సైజ్ చూసుకొని ఎంత కుట్లు వేసుకోవాలనేది అప్పుడు మనము 4 కుట్లు కానీ 3 కుట్లు కానీ సైడ్ లూజ్ కుట్లు అనేది వేసుకోవచ్చు.